క్షేమంగా ఉండాలి అంటూ కూడా పిల్లలు మొక్కుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం మరో పక్కన గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు సర్చ్ ఆపరేషన్ని మేము నిలిపివేయం, మేము ఖచ్చితంగా పాప దొరికే వరకు సెర్చ్ ఆపరేషన్ని కంటిన్యూ చేస్తామంటూ పోలీసులు చెప్తున్నారు. పామాయిల్ తోటలోని గడ్డిని ప్రస్తుతానికి అక్కడున్న అధికారులు తొలగిస్తున్నట్టు తెలుస్తుంది. చిన్నారి అదృశ్యమైన పామాయిల్ తోటకు సమీపంలోనే కొంత కొండ ప్రాంతం, అడవి ప్రాంతం ఉండడంతో ఆ ప్రాంతాన్నంతా థర్మల్ డ్రోన్స్తో నిఘా పెట్టి అక్కడ ఎలాంటి జంతువులకు అయితే జరిగింది. అదే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎస్పీ గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఇది చాలా ఫెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారు. ఉనికిని మనం కనిపెట్టడానికి అన్ని రకాలుగా టెక్నాలజీ ఎంతైతే ఉందో అంత టెక్నాలజీ కూడా మరి థర్మల్ కెమెరాల్స్ కూడా వాడి మరి ఆ యొక్క జంతువుల కదలికలు కూడా మరి కనిపెట్టి మరి వాటి యొక్క ద్వారా జరిగిందా లేదంటే ఎవరైనా కిడ్నాప్ ఏమైనా చేశారని 4500 పైన కాల్ లిస్ట్ తీసి ఈ ఎవరైతే ముందు నుంచి ఎవరైతే ఉన్నారో అనే దాన్ని డేటా కూడా తీసుకొని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాబట్టి మరి దానికి కొంత టైం పడుతుందని వాళ్ళు అనడం కూడా జరుగుతుంది. మరి ఇది కిడ్నాపింగా లేదంటే యానిమల్ అటాకింగ్ అనేటువంటి దాన్ని కూడా మనం చెప్పలేదు. స్థానికులుగా కొండపైన యానిమల్స్ ఉండే అవకాశం లేదని అటవీశాఖ అధికారులు చెప్తున్నారంటే మనుషులుగా హాని తలపించే వీలేమంటున్నారు. మరి ఎంతవరకు ఇది? ఎందుకంటేనండి ఇక్కడ కొంచెం దూరంలో మాకేంటంటే ఒక 10 ఎకరాల ల్యాండ్ ఒకటి ఉందండి ఈ దగ్గరలో, ఇక్కడికి ఒక 1.5 కిలోమీటర్లో. ఎప్పుడు కూడా మేము వ్యవసాయానికి అప్పుడప్పుడు కూడా నేను వ్యవసాయానికి చూసుకోవడానికి నేను వస్తూ ఉంటుంటాను. ఎప్పుడు కూడా మాకు అడుగు పందులు కనపడతాయి తప్ప కానీ వేరొక జంతువులు ఏ జంతువుని కూడా నేను ఎప్పుడు చూడలేదండి. వేరొక జంతువుల్ని నేను ఎప్పుడు చూడలేదు. దీనికి ఆపోజిట్ కొండలు ఉంటాయండి. అక్కడ మాకు ఒక 30 ఏకర్స్ ల్యాండ్ ఒకటి ఉందండి. అక్కడ జీడి మామిడి తోట ఉంది. మేము కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే మాకు కోతులు కానీ అదే అలవబండ్లు అంటారు అవి తప్ప మిగతా మేము ఎప్పుడు చూడలేదు. ఉండే కానండి ఎప్పుడో పూర్వకాలం ఉండేయండి. ఈ అడవి అంతా ఏంటంటే ప్రస్తుతం రైతులు ఏంటంటే పోడి వ్యవసాయం ద్వారా మొత్తం అడవినంతా యూటిలైజ్ చేసుకుంటారు. ఇక్కడి నుంచి రాపాకు వెళ్ళేంత వరకు కూడా మోర్ దెన్ 600 పీపుల్ ఊర్లో కంటే కొండల మీదే ఉంటుంటారు. ఎందుకంటే వాళ్ళు భయం ఉంటే కొండలకు వెళ్ళరు కదండి, ఏదైనా అడవి జంతువు ఉన్నప్పుడు. కానీ అలాంటి మేము అనుకోవడం ఏంటంటే ఏ రకంగా కూడా మరి యానిమల్ అటాకింగ్ కాదు అనే అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా అనడం అయితే జరుగుతుంది. మరి మూఢనమ్మకాలు కూడా కొంతమంది మాకు పల్లెటూరు కాబట్టి మా దొండవాక రాపాక కేవు మలవారంలో కూడా ఏంటంటే మూఢనమ్మకాలను కూడా నమ్ముతారు. మూఢనమ్మకాలు అంటే ఏదో దెయ్యం వచ్చి ఆవరించినట్టుంది, ఎత్తుకుపోయిందని రకరకాలు అంటారు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని ఉద్దేశించి వెరీ క్లియర్గా మరి పోలీసు వారు అయితే చాలా క్షుణ్ణంగా మరి దాని మీద పరిశీలన చేసి మాకైతే గుడ్ న్యూస్ తీసుకొస్తారని. ఏమైంది ఈ మిస్టరీ ఎప్పుడు హిస్టరీలో ఎప్పుడు లేదు కాబట్టి ఇలాంటి మిస్టరీని మరి కనిపెట్టి మా ముందు ఉంచితే మాకు కూడా ఒక ధైర్యాన్ని ఇస్తారు. కాబట్టి ఇప్పుడు కూడా 11 రోజులు అవుతుంది. ఇంకా ఆశలు అయితే సన్నగలుగుతున్న ప్రతి ఒక్కరిలో కూడా. ఒక పక్కన కుక్క వచ్చింది, 4 రోజుల తర్వాత వచ్చింది, అది చనిపోయింది. ఆ ఒక్క ఆధారం కూడా కోల్పోయింది. ఈ పరిణామాన్ని చూస్తే ఎవరన్నా పాపను అపహరించిన వాళ్ళే కుక్కపైన ఏమైనా విష ప్రయోగాలు చేసే అనుమానాలు కూడా కనబడుతున్నాయి. దాన్ని ఎలా చూడాలంటారు? ఇది కూడా ఏంటంటే చాలా చోట్ల ఏం చేస్తారంటే ఇక్కడ మాకు కోళ్ళు దొంగతనాలు జరుగుతుంటాయండి. ఈ కోళ్ళు దొంగతనం జరిగిన అక్కడ కుక్కకి ఏం చేస్తారంటే ఒక బిస్కెట్ పాడేస్తారు. ఆ బిస్కెట్ పాడేసి ఏం చేస్తారంటే ఆ కుక్క చచ్చిపోయేది. ఆ కుక్క ఏంటంటే 1-2 రోజుల్లో చచ్చిపోయిన తర్వాత ఈ కోళ్ళు పట్టుకొని పోతూ ఉంటుంటారు. అలాంటి 4-5 ఇన్సిడెంట్లు కూడా జరిగాయండి. అలాగే ఏంటంటే మేకల దొంగతనాలు జరుగుతుంటుంటాయి. ఏంటంటే చిన్నవి 4-5 మేకలు 5-6 మేకలు చేస్తూ ఉంటారు. ముందు ఏం చేస్తారంటే టార్గెట్ అక్కడ కుక్క మీద టార్గెట్ పెట్టి బిస్కెట్ ఎలకల మందు ఏదో కలిపేసేసి అయ్యేసి ఏం చేస్తారంటే వీటిని ఈజీగా దొంగలిస్తారు. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో బాంబు కొరికేసిందో లేకపోతే ఏదో గడ్డి మందు తినేసిందో లేకపోతే ఇంకోట అనుకొని ఏం చేస్తారంటే 2-3 రోజులు ఆతమరచిపోతే 3-4 రోజు వీడు ఏం చేస్తారంటే కోళ్ళు దొంగ పట్టుకొని పోతారండి. అంటే అలాంటి ఇన్సిడెంట్ కూడా కావచ్చు. ఇదేంటంటే ఇంకొక విషయం ఏంటంటే ఆ 20 మినిట్స్ స్పాన్ ఆఫ్ దాంట్లో ఇది ప్రత్యేకంగా ఎవరైనా చేశారనే దాని మీద కూడా కొంచెం ఏంటంటే అది అనుమానం రావట్లేదు. వాళ్ళ నాన్న అలా బయటికి వెళ్ళాడు, పాప ఏడుచుకుంటూ అలాగే వెళ్ళింది. వెళ్ళబోతుకి ఏమైంది, ఆ 20 నిమిషాల్లో కొబ్బరికాయలు తీసుకొస్తానని వెళ్ళాడు. వెళ్ళిన 20 నిమిషాల్లో మళ్ళీ ఇంటికి రావడం జరిగింది. ఎవరో ఫోన్ చేశారు, మీ పాపల్లో అక్కడ కనపడ్డిందని తాతబాబు చెప్పడం అయితే జరిగింది. ఆ తాతబాబు ఏమో వాళ్ళకి చెప్తే తాతబాబు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేశారు. ఇమ్మీడియట్గా వెళ్ళి చెక్ చేశారు అంతే. అంటే ఈ 20 మినిట్స్లో ఇది జరిగిందంటే
కిడ్నాపింగ్ కూడా కాదనేటువంటి ఇంకో కోణంలో డౌట్ కూడా వస్తుంది. కిడ్నాపింగ్ అంటే ఒక పర్టికులర్గా ఒక ప్లాన్ చేసుకుంటారు. మరి అలాంటిది ఇది కూడా కొంచెం అనుమానించవలసినది కాదు రియల్గా. మరి ఏం జరిగింది అనేది మరి ఆ దేవుడి మీదే ఆధారపెట్టి ఈరోజు మా ఊర్లో ఏదైతే దొండవాక, సిహెచ్ అగ్రారు, ఎస్కే రాజానగరం, రాపాక గ్రామాల్లో చిన్న చిన్న పిల్లలు కూడా గుళ్ళోకి వెళ్ళి జానుపాప తిరిగి రావాలని ఆ దేవుడిని కూడా మొక్కుకోవడం అయితే జరిగింది. మరి ఆ పాప తిరిగి రావాలని అందరం కూడా మేము మరి ఆ దేవుడి మీద భారం పెట్టి మాకు ఇంకా మరి ఈ పోలీసు వారి మీద చాలా నమ్మకం ఉంది. వీళ్ళు తిరిగి దీని మీద ఏదో కన్క్లూజన్ ఇస్తారని ఆశిస్తున్నాం. అంటే జీడిపిక్కల వాళ్ళు కూడా విచారించారన్నారు. వాళ్ళు ఏ ప్రాంతాల నుంచి వస్తారని జీడిపిక్కలు కొంతమంది ఒరిస్సా నుంచి వస్తా అన్నారు, కొంతమంది పక్క ఊరు నుంచి వస్తా అన్నారు. బయట ఊరు నుంచి రారండి, ఇక్కడ దగ్గర ఊరోళ్ళే. మా ఊరు దగ్గర ఊరోళ్ళు అంటే దొండవాక, కేవం మల్లవరం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అడ్డుకోనిపాలెం, ఇలాంటి దగ్గర ఊరోళ్ళు. అది సహజంగా ఏంటంటే పిక్కలు అయిపోయిన టైంలో ఏం చేస్తారంటే రైతు వదిలిపోయినప్పుడు ఏం చేస్తారంటే అక్కడక్కడ మన దాన్ని ఏమంటారు పరగ పిక్క అంటారు. అంటే ఎక్కడన్నా మిగిలిపోయిన పిక్కలన్నీ ఏరుకోవడానికి సహజంగా వస్తుంటారు. అది ప్రతి సంవత్సరం జరిగిందే. వాళ్ళని వచ్చారు కదా అని వాళ్ళని దొంగలనడానికి కూడా లేదు. అది సహజంగా ఏంటంటే లోకల్ పీపుల్ వచ్చి ఏం చేస్తారంటే ఈరోజు రెడ్డి గారి తోట ఈట్ అయిపోయింది, లేకపోతే దొరగారి తోట ఈట్ అయిపోయింది, అప్పారాగారి తోట ఈట్ అయిపోయింది అని చెప్పేసి ఏం చేస్తారంటే వాళ్ళకి జనరల్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే ఆ రోజు అంతా పిక్కలు ఏరుకుంటారు, నెక్స్ట్ రోజు అక్కడికి రారండి. జనరల్గా అది జరుగుతున్నటువంటిదే. వాళ్ళని అనుమానించడానికి కూడా అది ఒక కోణం అయితే కాదు. ఇది మరి అన్ఎక్స్పెక్టెడ్గా 20 minutesలో ఏం జరిగింది అనేది మరి టెక్నికల్గా ఐడెంటిఫై చేయవలసినటువంటి మరి పోలీసు వారే దాన్ని చిలువేమో అని అనుమానిస్తున్నారు. కొండ చిలువ తినేస్తే 20 నిమిషాల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోయి కొండ ఎక్కేసేంత అవకాశం లేదు కదా. తిన్నదంటే ఇక్కడే ఉంటుంది, దానికి అరిగేదాకా కూడా ఏ చెట్టునే ఉంటుంది. కొండ చిలువ తినడం అనేది మా ఏరియాలో మాకు కూడా ఆల్మోస్ట్ ఒక 100 ఎకరాల ల్యాండ్ ఉందండి. మాకు ఆ 100 ఎకరాల ల్యాండ్లో మాకు ఇప్పుడు కూడా కొండ చిలువ ఇన్సిడెంట్. మాకు కూడా పశువులు ఉన్నాయండి. మాకు కూడా ఏంటంటే పశువులు ఉన్నాయి. పశువులు అంటే ఏంటంటే గేదెలు, ఆవులు ఇవన్నీ ఉంటుంటాయి. అది చిన్న పిల్లలు. మేము నైట్ ఏం చేస్తామంటే పాకల దగ్గర కట్టేసి మార్నింగ్ వెళ్తుంటాం. అవి కొండ చిలువలు తినేయాలంటే వాటిని కూడా తినేయాలి కదా. అంతగా అవి కూడా కాదండి. అంటే ఏ కోణంలో మేము చెప్పడానికి మాకు కూడా అది అంతు చిక్కనటువంటి విధంగా ఉంది. కాబట్టి ఇది కంప్లీట్గా మరి పోలీసు వారు మరి ఆ టెక్నాలజీ ఏదైతే టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీ ద్వారా ఐడెంటిఫై చేసి మాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా భయభ్రాంతులు కాకుండా చూడవలసినటువంటి బాధ్యత వారిపై ఉంది. కాబట్టి వాళ్ళు మాకు ఒక ఆధారాన్ని ఇలా జరిగిందని చెప్తే నెక్స్ట్ ఇక్కడ ఉండేటువంటి ప్రజలకి కొంచెం ఇక మసులుకోవడానికి గట్టా కొంచెం వాళ్ళ పిల్లల్ని బయట పంపించాలంటే కొంచెం భయాందోళన చెందుతున్నారు. కాబట్టి దయచేసి పోలీసు వారు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం ఫైండ్ అవుట్ చేసి దీనికి కన్క్లూజన్ ఇస్తారని కోరుకుంటున్నామండి. ఇంకా జనసేన వీర మహిళలు కూడా ఇక్కడికి అయితే చేరుకున్నారు. పాపకి అలాగే పాప తల్లికి అయితే అండగా ఉండేందుకు వీళ్ళంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇటీవల పవన్ కళ్యాణ్ స్పందించారు, ఎన్డీఆర్ బృందాలు కూడా చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో జన సైనికులకు సంబంధించిన మత్తు ఒకరు కూడా అలాగే వస్తున్నారు. ప్రస్తుతం కాకినాడ నుంచి కూడా ఇక్కడికి చేరుకున్నారు. మేడం చెప్పండి, ఎలా చూడాలి? పాప అదృశ్యమే 11 రోజులు అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన ఎన్డీఆర్ బృందాలు కూడా తీసుకురావాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. ఎలా చూడాలంటారు? నిజంగా పాప ఇన్ని రోజుల నుంచి దొరకకపోవడం అయితే చాలా బాధాకరం అండి. ఫస్ట్ అయితే తర్వాత తల్లి విషయం చూసుకుంటే తల్లి ఏడ్చి పాపం బయటికి వెళ్ళలేకపోయినా కానీ ఆవిడ లోపల చాలా కుమిలిపోతుంది. ఆ తల్లి కానీ తండ్రి కానీ చాలా ఆ తల్లిని చూసినప్పుడే మాకు మనసంతా అది ఒకలాగైపోయింది. నిజంగా అలాంటి పరిస్థితి శత్రువులకు కూడా రాకూడదండి. ఈరోజు బాధాకరం నిజంగానే. ఈ పరిస్థితి చూస్తే మాకైతే ఇంకా నోటంటే మాటలు కూడా రావట్లేదండి. ఆ ఫ్యామిలీని చూసినప్పుడు నిజంగా పాప ఎక్కడున్నా కానీ ఎవరు తీసుకెళ్ళిపోయినా ఎలాగున్నా కానీ ప్రాణాలతో క్షేమంగా కుటుంబం దగ్గరికి చేరాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. పాప ఎప్పుడైతే ఇలా తప్పిపోయిందని అన్నారో, మిస్ అయిందన్నారో అప్పటి నుంచి కూడా దేవుడిని ఒకటే ప్రార్థన చేస్తున్నాం మేము. పాప క్షేమంగా సురక్షితంగా ఇంటికి చేరాలా ఇలాగనేసి. ఎవరు తీసుకెళ్ళిపోయినా పోనీ ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా వదిలేసినా, లేకపోతే చాలామంది ఫోన్స్ నెంబర్లు అవి ఉంటాయి, వాళ్ళ ద్వారాగా పాప మా దగ్గర ఉంది మేము తిరిగి ఇచ్చేస్తాం, పోనీ పలానా చోట వదిలేస్తున్నాం, ఇలాగ మీరు వచ్చి తీసుకోండి అన్న మాట అయినా తెలుస్తుంది అన్న ఆలోచనతో ఉన్నామండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు. ఆయనకి కూడా ఈ రాష్ట్రంలోనే కదండి, ఎక్కడ ఏది జరిగినా, ఏ కుటుంబానికి ఏది జరిగినా కానీ ఆయన స్పందిస్తారు. అలాగే పాప విషయంలో కూడా ఆయన స్పందించారండి. ఆ కుటుంబానికి కూడా నేను తోడుంటాను, అండగా ఉంటాను. మీకు ఏది అవసరమైనా నేను ఒక ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉన్నాను కాబట్టి తగిన చర్యలు, తగిన మరి ఏవైతే అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా మీరు చేయండి.
తగిన ఎక్విప్మెంట్ తీసుకొచ్చి పాపను త్వరగా కనిపెట్టి మరి కుటుంబానికి చేర్చండి, తల్లిదండ్రులకు ఇవ్వండి అలాగనేసి పోలీసు శాఖ వారితో కూడా చెప్పి ఉన్నారు. మరి అలాగే వారు కూడా వారి పని చేస్తూ ఉన్నారు, మీ టీం వారు అందరూ కూడా చేస్తున్నారు. మరి కళ్యాణ్ గారు ఏ విధంగా చెప్పి ఉన్నారో మరి ఆ విధంగానే ఇంకా ఏమైనా టీం అవసరమై ఉంటే మరి ఇంకా ముందుకెళ్ళి మరి పాపను అణువుని కూడా గాలిస్తున్నారు. ఇప్పుడు చూసామండి, మేము ఉదయం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చూసాము. ఈ పామాయిల తోట అంతా తిరిగాము. తిరిగి చూసినప్పుడు మరి నిజంగా పాప అయితే ఈ లోనికి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ అయితే వెళ్ళగలదేమో, ఇంకంతకు మించి కూడా దూరం వెళ్ళలేదు. నిజంగా ఎవరన్నా తీసుకెళ్ళిపోయారనే మేము అనుకుంటున్నాము. జంతువులు అవి అయితే ఏమీ చేసి ఉండవు నిజంగానే. ఇక్కడ చూసినప్పుడు ఒకవేళ ఉండేలా ఉంటే ఇంతమంది జనం ఉన్నారు కాబట్టి ఈ 10-11 రోజుల్లో ఎవరికైనా కూడా కనిపించాలి. ఒకవేళ జంతువులు ఉండుంటే నిజంగా ఇక్కడ లేవనే అనుకుంటున్నాం. మరి ఒకవేళ ఉండేలా ఉంటే ఇంతమంది మీరు ఎవరో కూడా ఉండరు, ఇక్కడ ఈ కుటుంబ సభ్యులు కూడా ఉండరు. ఇలాగా అంటే కుటుంబ సభ్యులను చూశారు, తల్లిదండ్రుల యొక్క పరిస్థితిని కూడా చూశారు. అక్కడ రకరకాల కామెంట్ చేస్తున్నారు అందరూ కూడా తల్లిదండ్రులని. వాళ్ళ తల్లిదండ్రుల మీద అనుమానం ఉందని ఇలాగ అంటున్నారు. ఈ పరిస్థితులను చూస్తే మీకు దగ్గరకు వచ్చి చూశారు, ఏమనిపిస్తుంది? మీరు కాకినాడ నుంచి వచ్చారు, వచ్చిన రాగానే వాళ్ళని చూసిన తర్వాత మాట్లాడిన తర్వాత మీకు ఏమర్థమవుతుంది? నిజంగా తల్లిదండ్రులు అయితే ఏమి చేసి ఉండరండి. చేసి ఉండేలా ఉంటే నిజంగా వాళ్ళ పరిస్థితి అలా ఉండరు. నిజంగా వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. వాళ్ళ బాధని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళ వయసు కూడా చిన్న వయసు. ఆ అబ్బాయి 7 ఏళ్ళు వచ్చాయంట. మేము అదే అడిగాం. వాళ్ళని చూసిన వెంటనే ఏంటి, నేను లైవ్లో మన ఛానల్స్ వాళ్ళు లైవ్ పెట్టినప్పుడు కూడా ఫస్ట్ టైం చూసినప్పుడు వీళ్ళేంటి ఎంత చిన్నపిల్లల్లా ఉన్నారు అలా అనేసి అనుకుని, నేను వచ్చిన తర్వాత కూడా నీ వయసు ఎంతమ్మా ఏంటంటే ఇలా అండి అనేసి పాప మాట్లాడింది. ఆ అమ్మాయి మాట్లాడినప్పుడు కూడా ఇంత చిన్న వయసులో మరి మ్యారేజ్ అయ్యి మళ్ళీ పాపకి ఇంకో చిన్న పాప. నిజంగా చాలా దయనీయమైన పరిస్థితి అండి, ఎవరికి రాకూడదు. చాలా ఘోరమైన పరిస్థితి అండి ఇది. నిజంగా ఫ్యామిలీని చూస్తుంటే మాకే నోటంట మాటలు రావట్లేదు. నిజంగా తల్లిదండ్రులు అయితే ఇలాంటివి చెయ్యరు, మేమైతే ఖచ్చితంగా చెప్పగలం. అర్థమైందండి. నిజంగా ఇప్పుడు ఏదైనా చెప్పాలంటే మన చేతిలో ఫోన్ ఉంటుంది. ఫోన్లో ఒక 350 రూపాయలు డేటా వేయించుకుంటే ఏసీ గదుల్లో కూర్చుని నిజంగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు. అది కరెక్ట్ కాదండి. సోషల్ మీడియాలో వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా సరే మనం కళ్ళతో చూసి లేకపోతే కరెక్ట్గా వెళ్ళి చేసిన దాన్నే మనం ఆ కామెంట్లో పెట్టాలి. మీరు పెట్టే కామెంట్లు ఆ కుటుంబానికి ఆసరాగా, ఆ తల్లికి ఆ తండ్రికి ఆ కుటుంబానికి ఓదార్పుగా ఉండాలి తప్పితే కానీ మనం మళ్ళీ ఆ కుటుంబాన్ని బాధ పెట్టేవారుగా ఉండకూడదు. అదొక్కసారి కామెంట్స్ పెట్టేవారు ఎవరైనా సరే కొంచెం ఆలోచించుకుని, మనకంటూ దేవుడు ఇంగిత జ్ఞానం ఇచ్చాడు, ఆ జ్ఞానాన్ని బట్టి ఆలోచించుకుని మీరు కామెంట్లు పెడితే బాగుంటుందని నా యొక్క ఒక మాట. అంతే అండి, నేను ఎవరికి ఇచ్చేయట్లేదు. మేడం చెప్పండి, ఎలా చూడాలి పాప అదృశ్యాన్ని? ఇన్ని రోజులు అవుతుంది, ఇంకా ఏది తెలలేదు. తల్లి అయితే తల్లడెళ్ళిపోతుంది. మీరు కూడా వచ్చారు, వాళ్ళని ఓదార్చారు. ఈ పరిణామం ఎలా చూడాలి? తల్లితో మాట్లాడడం జరిగిందండి. మేము కాకినాడ నుంచి వచ్చామండి, పొద్దున్న అనగా వచ్చాము. ఇదంతా కూడా మేము కూడా పరిస్థితి అంతా చూసాము. పాప అయితే మిస్ అవ్వడం అనేది కిడ్నాప్ చేశారన్నదా, జంతు బలి అయితే కాదండి. మేము ఎక్కడ జంతువులు ఉన్నాయంటే 10 రోజుల నుంచి మీడియా వాళ్ళు కానీ జనసంచారం కానీ మొత్తం కొండ ప్రాంతం అంతా కూడా ఈ సర్వే తోట అంతా కూడా తిరుగుతూ వస్తున్నారు. అందరూ కూడా ఏ జంతువు కూడా ఏ రోజున కనిపించలేదు. అలాంటిది జంతు బలి అనేది జరగలేదండి. పాప విషయంలో జంతువులు అనేది అపహరించడం అనేది జరగలేదు. కాబట్టి ఎవరైతే కిడ్నాప్ చేసి ఈ యూట్యూబ్ల ద్వారా వచ్చే ఈ కామెంట్స్ని అవి కూడా అరికట్టండి అమ్మ. అందరూ దయచేసి ఈ మీడియా ఛానల్స్ వాళ్ళు అందరూ కూడా చాలా తప్పుడుగా ప్రచారం చేసి కామెంట్స్ పెడుతున్నారు. అవన్నీ తగ్గిస్తే ఆ తల్లిదండ్రులకి వచ్చి మీకు చేతనైతే తల్లికి తండ్రికి ధైర్యాన్ని చెప్పి పాప దొరుకుద్దని ధైర్యం చెప్పి మనం చేయగలిగింది అదొకటేనండి. పోలీస్ డిపార్ట్మెంట్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు తక్కువగా ఉండి చేసేవారు. దాని పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఇంకా పోలీసు యంత్రాంగాన్ని పెంచి ఇంకా జల్లెడ ఎక్కువగా వేయించి మొత్తం కొండ ప్రాంతం అంతా కూడా జల్లెడ వేస్తున్నారు. పాప దొరకాలని కోరుకుని తల్లి వడికి చేరుకోవాలని కోరుకుంటూ మేము అందరం కూడా పాపని సేఫ్గా కోరుకుంటున్నామండి. చెప్పండి, ఏ ఊరు మీది? ఈ ఊరేనా మీది? ఇక్కడే స్థానికంగా తుని మండలం మరువాడ. అయితే చాలా బాధాకరమైన సన్నివేశంలో మనం కలవడం జరిగింది. చాలా బాధాకరం. ఒక 2 ఏళ్ల చిన్నారి అతి చిన్న వయసులో వాళ్ళ తల్లిదండ్రులను దూరం అవ్వడం. ఆ సందర్భంలో మీరందరూ కూడా స్పందించి ఆ పాప కోసం రాష్ట్రం యావత్తు తల్లడిల్లిపోతూ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. పోలీసులు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కలిసి సంయుక్తంగా 200 మందితో సెర్చ్ ఆపరేషన్ తునిలో చెప్పుకోదగ్గ అతి పెద్ద కూంబింగ్ ఆపరేషన్ అయితే పాప విషయంలో జరిగింది. దానికి తోడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించి శ్రీశైలం నుండి SDRF బృందాలు పంపడం, అత్యాధునికమైన డ్రోన్లను పంపడం,
జరుగుతోంది. అయితే దురదృష్టవశాత్తు పోలీసులు ఏం చేస్తారంటే వాళ్ళ దర్యాప్తులో భాగంగా అనుమానితులు ఎవరున్నా వాళ్ళని తీసుకెళ్ళి ప్రశ్నించడం ఒక ప్రొసీజర్, అది రొటీన్. అయితే ఎవరన్నా తీసుకెళ్ళి ప్రశ్నిస్తే ఇది ఒక కుటుంబం కాదు, ఈ 20 ఎకరాలు 50 ఎకరాలు తోట కాదు, ఆ పక్కన సమీప గ్రామాలు. ఎవరో ముగ్గురు తీసుకెళ్ళి ప్రశ్నించారు ఉదాహరణకి, వెంటనే యూట్యూబ్ ఛానల్ ఒకటి వచ్చేస్తోంది, ఆ ముగ్గురేనా. అది ఎలా ఉంటుందంటే వాళ్ళ మీద చాలా పరిస్థితి తీవ్రంగా ఉంటుంది, ఆ గ్రామంలో వాళ్ళ మనుగడ ప్రశ్నార్థకంగా ఉంటుంది. కాబట్టి మనకి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ఉన్నది, పోలీస్ డిపార్ట్మెంట్ దర్యాప్తు చేస్తోంది, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకోగలిగి రకరకాల విశ్లేషణలు వండి చేసి ఎవరి మీద రాయి విసిరేస్తే ఇది ఆ తల్లిదండ్రులకు కూడా మానసికమైన హెరాస్మెంట్. మనం వచ్చాం ఎక్కడెక్కడి నుంచో, మీరు పాత్రికేయ మిత్రులు వచ్చారు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. ఇప్పుడు 11 రోజులు అవుతుంది పాప ఆచూకీ, మరి అంటే ఇప్పటికీ ఒక్కొక్కరు కూడా రాని పరిస్థితి ఉంది. ఇది ఎలా చూడాలంటారు? అంటే ఏమైనా దొరికే ఛాన్స్ ఉందంటారా? మీరు అక్కడ అంత దూరం నుంచి వచ్చారు, ఇక్కడ ఏం జరుగుతుందని ఎలా అనుకోవాలంటారు? నాకు నిన్న మొన్నటి దాకా ఆశలు ఏమన్నా ఉన్నాయేమో కానీ ఒక 2 ఏళ్ళు పాప ఇక్కడ, ఇందాక అన్నారు మా సోదరి, అడవి మృగాలని ఇక్కడ స్వతహా అడవి పందులు అవి ఉంటాయి, అవి జనరల్గా కిందకి రావు, ఎప్పుడు జనావాసాల్లోకి రావు, పైన కొండ మీద ఉంటాయి. ఎప్పుడైనా రాత్రప్పుడు ఏమైనా తోటలు ఉండేది, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఆ తోటలన్నీ తీసేశారు. అదైతే అసంభవం. ఏమి మాత్రమైనా ఇన్ని రోజులైనా ఆచూకీ తెలియలేదంటే అవుటర్స్ ఏదన్నా కిడ్నాప్ చేసి ఉండాలని ఊహాగానమే ఇది. మళ్ళీ దీన్ని ఒత్తిడి చేసి కాదు. నాకైతే ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆ కుటుంబానికి మంచి జరగాలి, ఆ పాప క్షేమంగా తిరిగి రావాలని. కానీ 10 రోజులు ఒక పిల్ల తల్లిదండ్రులకు దూరంగా ఉండి ఎవరైనా తీసుకుపోయి పెంచుకుంటే పెళ్ళడి గుడ్. కాకపోతే మళ్ళీ మా పెద్దవాళ్ళమే ఉండలేము, ఆహారం కానీ మంచినీళ్ళు కానీ లేకుండా. ఏదేమైనా మనందరం కోరుకునేది ఒకటే, ఆ పిల్ల క్షేమంగా తల్లిదండ్రులు ఒళ్ళో చేరాలి. దానికి అన్ని శాఖలు, పోలీస్ శాఖ కానీ, ఫారెస్ట్ శాఖ కానీ, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కానీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ పనిచేయాలి, వాళ్ళు విజయం సాధించాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి ప్రస్తుతం అయితే ఇటువంటి పరిణామాలు అంటే ఒక క్లారిటీ అయితే రాని పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో అలాగే చిన్నారి జ్ఞానేశ్వరి ఏమైందని ఒక ఉత్కంఠగా తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది ప్రజలైతే చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది ఇక్కడ ఇంటికి వచ్చి వాళ్ళని అయితే ఓదార్చే ప్రయత్నం అయితే చేస్తూ అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రుల పరిస్థితిని అయితే చూసి వాళ్ళ దీనంగా ఒక తల్లి అయితే ఒక పిల్లను కోల్పోయి ఇన్నేళ్ళు ఈ విధంగా పడుతుంది, 11 రోజులు అవి ఉన్న నేపథ్యంలోనే ఆ పాపలు అప్పుడు అందరూ కూడా వచ్చి వాళ్ళకైతే ఓదార్పు నించుతున్నారు. అలాగే జనసేన సంబంధించిన వీర మహిళలు కూడా వచ్చి ఈ కాకినాడ నుంచి కూడా కొంతమంది రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పాప ఆచూకీ ఇప్పటికే ఆశలు అయితే కొంతమందిలో ఇంకా సన్నగెల్లుతున్న నేపథ్యంలోనే ఒక పక్కన అడవి జంతువుల పనే అయి ఉంటుందని కోణంలోనే ఒక పక్కన డ్రోన్ కెమెరాలు ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క కెమెరాలు కూడా ఏర్పాటు చేసి అలాగే ట్రాప్ కెమెరాల ద్వారా అడవి జంతువులు కదలకపోయినా ప్రస్తుతం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా తల్లిదండ్రులను అయితే అనేక విధాలుగా కామెంట్ చేస్తున్నారు. ఆ విధంగా కామెంట్ చేయడం సరైనది కాదంటూ కూడా వీళ్ళు వచ్చి ఓదార్పునైతే ఇక్కడికి వచ్చి చూస్తే వాళ్ళ పరిస్థితి అయితే తెలుస్తుందని చెప్తున్నారు. కానీ ఈ చుట్టుపక్కల దొండవాగ కావచ్చు, ఈ యొక్క సిహెచ్ అగ్రహారంలో పాప అదృశ్యమై 11 రోజులైన నేపథ్యంలో మిగిలిన తల్లిదండ్రులు అయితే కొంచెం ఇబ్బందికర పరిస్థితులు. అసలు పాప ప్రధానంగా ఇటువంటి చిన్నారులు అందరూ కూడా బయటికి వెళ్ళాలంటేనే భయపడుతున్న పరిస్థితులు అయితే ప్రధానంగా ఉంటున్నాయని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ నేపథ్యంలోనే ఇటువంటి పరిణామాల్లోనే పాప దొరుకుతుందా లేదా అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠ పరిణామాలు అయితే ప్రస్తుతం ఈ యొక్క గ్రామం కావచ్చు తెలుగు రాష్ట్రాల్లో చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం అయితే ఏదో ఒక జాడ తెలుస్తుందని కోటి ఆశలతో అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఓవర్ టు స్టూడియో. సంబంధించిన కదలికలు కానీ ఏమైనా ఉన్నాయా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి సమయం